అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను సమ్మర్ స్పెషల్ ఐస్ అయితే రెడీ చేస్తున్నానండి ఇంట్లోనే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో అయితే పాలు అయితే పెట్టుకొని ఒక 6 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. ఈలోపు అవి మరిగేలోపు మనం ఒక 15 బాదం పప్పులు, అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ అదే పాల పొడి అయితే వేసుకుని కాచి చల్లార్చిన పాలు అయితే కొద్దిగా వేసుకుని పేస్ట్ అయితే వాడేసుకుందాం ఈసారి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పాలైతే మరిగిపోయినాయి. మనం ముందుగా పేస్ట్ అయితే ఆడుకున్నాం కదండీ, ఆ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అయితే కార్న్‌ఫ్లవర్ అయితే తీసుకుంటున్నాను. కార్న్‌ఫ్లవర్ లేకపోయినా మైదా కూడా తీసుకోవచ్చు కార్న్‌ఫ్లవర్ బదులు. అలాగే పాలేసుకొని మనం దీన్ని కూడా పేస్ట్‌లా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉండలు లేకుండా అయితే ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే వేసుకోవాలి ఇందులో. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకుంటే మనకి దగ్గర చిక్కబడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం బెల్లం అయితే వేసుకుంటున్నానండి. మీరు బెల్లానికి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే హెల్తీగా అయితే చేయాలనుకుంటున్నాను, అందుకనే బెల్లం తీసుకున్నా. చూస్తున్నారు కదా, ఈ విధంగా బెల్లం వేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు, నేనైతే వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఆప్షన్ అండి ఇది. మీరు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్‌లో వేసుకోవచ్చు. నేనైతే గ్లాస్‌లో అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అన్నిటిలో కూడా ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ఐస్ అదే స్టిక్స్ ఉంటాయి కదండీ, నేనైతే మౌల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. సో ఇలా కవర్తో హోల్డ్ చేసేయాలి. ఈ విధంగా స్టిక్స్ అయితే పెట్టేసుకోవాలి. మీ ఇవి లేకపోయినా సరే మీ దగ్గర స్పూన్స్ ఇలా ఏది అవైలబుల్గా ఉంటే అవి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలాగ ఈ విధంగా అన్నిటికి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ కవర్ అయితే ఈ విధంగా అయితే దగ్గర పెట్టేసుకుని ఒక రబ్బర్ లాంటిది పెట్టేసుకోవాలి. రబ్బర్ అయితే రబ్బరీ, లేదంటే దారం కూడా చుట్టేసుకోవచ్చు ఈ విధంగా. ఒక 4 అవర్స్‌లో అయితే మనకి రెడీ అయిపోతుందండి ఇది ఐసు. హెల్తీగా మన పిల్లలకి మన చేతులతోనైతే మనం రెడీ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, హెల్తీగా అన్నీ కూడా హెల్తీ అండి ఇంట్లోయే కాబట్టి. చూస్తున్నారుగా, 4 అవర్స్ తర్వాత తీసుకుని రబ్బర్ తీసుకుని ఇప్పుడు కవర్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఒక 2, 3 టైమ్స్ అయితే ఇలా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా అయితే వస్తుంది మనకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీసుకోవాలి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. చల్లగా మనకి హెల్తీగా అయితే ఐస్‌లు ఇంట్లోనే రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదే విధంగా మొత్తం అన్ని కూడా ఈ విధంగానే తీసుకోవాలి. చూస్తున్నారా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. వావ్! సూపర్ టేస్టీ.